నువ్వేంటి ఇక్కడ పొద్దున్నే భయపెడుతున్నావు? కాఫీ బావా? సత్యకేమైంది? తను నీకు కాఫీ చేసిచ్చే మూడ్లో ఉందనుకుంటున్నావా? సర్లే, అక్కడ పెట్టు. ఏంటక్క అలా చూస్తున్నావు? మీ బావకి నేను లేకపోయినా నువ్వున్నావు కదా చూసుకోవడానికి. నేను కూడా చూసుకోకపోతే బాగోదు కదక్క. నువ్వు లేనప్పుడు నేనే కదా చూసుకోవాలి. సత్య తినిందా? నువ్వు వెళ్ళాక నేను తినిపిస్తాలే బావా, నువ్వు తిను. ఫస్ట్ టైం ట్రై చేసా బావా ఫ్రైడ్ రైస్. ఎలా ఉంది? బాగుంది. బావా, ఇందులో వెజ్ పులావ్ ఉంది, వేస్ట్ చేయకు. థ్యాంక్స్ శ్వేత. ఎవరూ అర్థం చేసుకోకపోయినా కనీసం నువ్వేనా అర్థం చేసుకున్నావు. బాయ్ బావా. ఏంటలా వెళ్ళిపోతున్నావు? నేను పిక్ చేసుకుంటానని చెప్పాను కదా. చూడు సిరి, ఇప్పటికీ ఈ విషయం చాలా సీరియస్ అయింది. ఇంకా పెద్ద చేయకు. సీరియస్ అవుతుంది విషయం కాదార్కే. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ యూ. తక్కువ టైంలో నేను నీకు ఇంత దగ్గర ఆయనంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నీకు పెళ్ళయిందని నాకు తెలిసినా నాకు నిన్ను వదులుకోవాలని లేదు. అంతలా నేను ఇష్టపడడం నా తప్ప? చెప్పు ఆర్కే, నా తప్ప? సిరి ప్లీజ్ స్టాప్ ఇట్. తప్పు నాదే. ఏం చేయమంటావు? నా బుద్ధే అంతా. నేను నీకు దగ్గర అవ్వడం, నీ మనసులో హోప్స్ పెంచడం అంతా నా వల్లే. చెత్త నా కొడుకుని. నా వల్లే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా మీద చీటింగ్ కేసు పెట్టు, జైలుకి వెళ్ళి కూర్చుంటా. పోనీ మీ నాన్నకి చెప్పి వేరే కంపెనీలో జాబ్ రాకుండా చేయి. ఊరెళ్ళి దొరికిన పని అలా చేసుకుంటూ కూర్చుంటా. కానీ ఇలా ఇష్యూ సాగదీస్తూ నన్ను చావగొట్టుకో. ఐఎమ్ సారీ. మరి నీ ప్రాజెక్ట్, ఆస్ట్రేలియా డ్రీమ్, అవన్నీ పోతే పోనీ. అవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే సత్య నాకు దక్కేలా లేదు. అయినా సత్య కంటే నాకేది ఎక్కువ కాదు. చూడు, మనం కనే కలలు మనం నమ్ముకొని బతికే వాళ్ళ జీవితాలు బాగుపడేలా ఉండాలి, కానీ నాశనం చేసేలా ఉండకూడదు. అలా చేస్తున్నట్టయితే ఆ డ్రీమ్స్లో మిగిలిపోవడమే బెటర్. మరి నా ఫీలింగ్స్ సంగతి ఏంటి? తొక్కలో ఫీలింగ్స్ తీసి డస్ట్బిన్లో పడే. నువ్వు చెప్పింది నిజమే. మా మగాళ్ళంతా చెత్తనా కొడుకులు అన్నావు కదా, అందులో నేను ఒకడిని. సో ఇప్పటిదాకా జరిగిందంతా వదిలేసి మళ్ళీ లేడీ హిట్లర్లా మారిపో. అలా అయితేనే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. నీకు నా మీద కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా? లేవు. అయినా ఎప్పటికీ రావు. ఎందుకంటే నా బతుకి సత్యాలంటే అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్గా దొరకడమే నా అదృష్టం. కానీ నా తొందరపాటుతో నా దూరం చేసుకున్నాను చూడు, అది నా దరిద్రం.
నీకు విషయం తెలుసా, నేను ఎన్ని తప్పులు చేసినా అలుగుతుంది, కోప్పడుతుంది, తిడుతుంది, అవసరమైతే కొడుతుంది తప్ప ఎప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి తన నోటి నుంచి ఆ మాట కూడా రాలేదు తెలుసా. హ్మ్. అలాంటి అమ్మాయిని నేను వదులుకొని నీ దగ్గరికి వచ్చానంటే ప్రపంచంలో నాకన్నా బుద్ధి తక్కువ ఎదవే ఇంకొకడు ఉన్నాడు. సో ప్లీజ్ నన్ను వదిలే. అండ్ ఇంకోటి, ఇంకా నువ్వు నన్ను ఇష్టపడుతూ నేను నీ కోసం సత్యాన్ని వదిలేసి వస్తానని నువ్వు అనుకుంటే ఈ ప్రపంచంలో నీకన్నా పిచ్చిది ఇంకొకటి ఉండదు. బాయ్. గుడ్ మార్నింగ్ ఆర్కే. గుడ్ మార్నింగ్ సోను. ఏంటి రామకృష్ణకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? వాళ్ళు నీ ఫ్రెండ్స్, నీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది? వాళ్ళు ఎప్పుడు ఇలా చేయలేదే. అప్పుడంటే సత్య 2 ఫ్యామిలీస్తో చెప్పేసింది కాబట్టి గొడవ లేకపోతాయని పెళ్లి చేసుకున్నాడు. లేకుంటే సత్య ప్లేస్లో నేను ఉండేదాన్ని. ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుందిరా. అయినా శ్వేత ఆర్కెని ఇష్టపడడం ఏంట్రా? ఆర్కేని శ్వేతను హైదరాబాద్ రమ్మన్నాడు. సరే, నెత్తికి కొట్టుకోవడానికి ఏ రాయితే ఏంటి, శ్వేత కూడా మనకు ప్రాబ్లమే అన్నమాట. ప్రాబ్లం శ్వేత కదరా, ఆర్కేనే. ఒకప్పుడు మీనా, శాలిని, సత్య అందరూ వచ్చారు. ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. మనం మేనేజ్ చేయలేక చచ్చిపోయాం రా. ఇప్పుడు మళ్ళీ శ్వేత, సిరి, మాయ, అదే కదా మళ్ళీ మొదలైంది. దానికి కారణం ఒకడే, ఆర్కే. మునిపట్ల అబద్ధం చెప్పి మేనేజ్ చేయడం ఇంకా నా వల్ల కాదురా. మరేం చేద్దాంరా? ఇంకా వాడికి నాకు సంబంధం లేదురా. అరే ఏం మాట్లాడుతున్నావురా? వాడికి నాకు సంబంధం లేదురా. ఆర్కే, హ్మ్. నీకొకటి చెప్పాలి. కృష్ణ గురించే కదా. పిచ్చా? ఆ విషయం కాదు, సిరి గురించి. ప్లీజ్ తన గురించి అస్సలు చెప్పకు. తన పేరుకే సిరి నా లైఫ్కి షెన్లా దాపరించింది. అది కాదు. వద్దని చెప్తున్నా కదా. నీకంతగా చెప్పాలనిపిస్తే తను నన్ను వదిలేయడానికి ఏదైనా సొల్యూషన్ ఉందేమో చెప్పు. హ్మ్? హ్మ్. ఏంట్రా ఇంత లేటు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది అసలు? రే, మిమ్మల్ని అడుగుతుంది. ఏమైందిరా మీకు? చూడార్కే, ఎంప్లాయ్ లేట్గా వస్తే శాలరీ కట్ చేస్తారుగా, అదే చెయ్యి. దీనికి కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూర్చోలేం. నీతో ఫ్రెండ్షిప్ మంచిది కాదని అర్థమైంది. నేను ఇంకా కవర్ చేస్తూ, నువ్వు చేసిన తప్పులను సపోర్ట్ చేస్తూ, నువ్వు దొరికినప్పుడు అలా మేనేజ్ చేయడం ఇంకా మా వల్ల కాదు. ఇంకా నువ్వు వేరు, మేము వేరు. మమ్మల్ని ఇంకా గెలక్కు, అర్థమైందా? ఆర్కే, నువ్వు అడిగిన ఫైల్ ఏమైందిరా? ఏం లేదురా. అరే తక్కువలో ఫీలింగ్స్ తీసి డస్ట్బిన్లో పడే. ముంబై వాళ్ళు ఇచ్చిన పజిల్ గేమ్ కంప్లీట్ అయింది. దాని ప్రోగ్రామింగ్ ఫైల్. ఏంటే నువ్వు? ఎందుకు నీకు ఈ పరిస్థితి? లైట్ తీసుకోవచ్చు కదా. తను నీ పేరెత్తుతేనే చిరాకు పడుతున్నాడు. వదిలేయమని మైండ్ చెప్తున్నా, వదిలొద్దని మనసు చెప్తుంది. మనసు చెప్తూనే ఉంటుంది, దానికి బుద్ధి లేదు కదా. కానీ నీకుంది. ఆలోచించి డెసిషన్ తీసుకో. అరే మనం ఎందుకో ఈ విషయంలో చాలా ఎక్కువ రియాక్ట్ అవుతున్నాం అనిపిస్తుందిరా. శ్వేత తెలిసి మరి అలా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే తను ఆర్కేని ఎంత ప్రేమిస్తుందో నీకు చెప్పలేదు, నాకు చెప్పింది కాబట్టి. మరి నీతో ఎందుకు మాట్లాడాలనుకుంటుంది? అమ్మాయిలకి ప్రేమించడానికి ఒకడు, ఫ్రెండ్షిప్కి ఒకడు, అవసరాలను వాడుకోవడానికి ఒకడు. అందులో నేను ఒకడిని.
అరే నువ్వు మరీ డ్రామాటిక్గా తయారవుతున్నావురా. నువ్వు నిజంగా శ్వేతను అంతలా ఇష్టపడ్డావా? నేను తను ఎంత ఇష్టపడ్డానో నేను అనేది శ్వేతతో ఆర్కేని చూసినప్పుడు అర్థమైంది. మనం ప్రేమించిన మీ పక్కన ఎవరితో క్లోజ్గా ఉంటే మనకు ఉడికిపోద్ది. అలాంటిది మన బెస్ట్ ఫ్రెండే ఉంటే అంత మైండ్లోంచి పోవట్లేదురా. ఏమేం బావా, ఒక్కడివి ఏం ఆలోచిస్తున్నావు? నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు శ్వేత. రామకృష్ణ కలిపితేనే ఆర్కే అనుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఆర్కే ఒకడే మిగిలిపోయాడు. ఎంత పెద్ద పనైనా ఏ పనైనా ముగ్గురిని కలిసే చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ ముఖం కూడా చూడడానికి ఒప్పుకోవట్లేదు. అయ్యో బావా, ఈ మాత్రం దానికి ఎవరన్నా ఏడుస్తారా? ఏడవాలి శ్వేత. దేనికి ఏడ్చినా ఏడకపోయినా దీనికి మాత్రం ఏడవాలి. బెస్ట్ ఫ్రెండ్స్ దూరం అయితే అది బ్రేకప్ కన్నా దారుణం తెలుసా? హ. అయినా చూద్దాం నన్ను వదిలేసి ఎన్ని రోజులు ఉంటారో. ఎదవలకి నేను లేకపోతే 2 రోజులు కూడా ఏమీ తోచదు. మూసుకొని వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఖచ్చితంగా వస్తారు, రావాలంతే. అరే ఆర్కే గడ్ లేకపోతే లైఫ్ ఎంత బాగుందిరా. అవునరా, ఏ టెన్షన్స్ లేవు, ఏ కవరింగు లేదు, ఏ గోలా లేదు. ఇంకా మనం ముగ్గురం కాదురా, ఇద్దరమే. ఒకటి రామ్, ఇంకోటి కృష్ణ, వితౌట్ రామకృష్ణ. అరే షోరా? వద్దురా, నువ్వు కూడా వెళ్ళిపో. వద్దులే మన ఇద్దరమే. అరే మనం మాట్లాడకపోతే వాడు ఫీల్ అవుతాడు కదరా. అయితే హే లేదు, మనకెందుకులే. మనకెందుకు? అరే వాడు ఒక్కడే అయిపోయాడు కదరా. ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తాడంటావు? బుక్ అవుతాడు, మనం లేం కదా. ఇది లేం కాబట్టి బుక్ అవుతాడు కదరా. రే ఏంటి నా మైండ్ మారుతుందని చూస్తున్నావా? నేను మారను. కావాలంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపో, ఒక్కడే వెళ్ళిపో. నేను ఒక్కడనే ఉంటా. వెళ్ళరా, వెళ్ళు. లేదులే, లైట్ తీసుకో, ఇక్కడే ఉంటా. ఇక్కడ నుంచి మన ఇద్దరమే, రామ్ కృష్ణ. వితౌట్ చెప్పరా, వితౌట్ రామకృష్ణ. అది ఎవర్రా? శ్వేత. శ్వేతానా? అరే 25 టైమ్స్ కాల్ చేసిందిరా ఇప్పటికీ. అయితే సిల్వర్ జూబ్లీ చేసుకోమని చెప్పు. అదేదో నువ్వే చెప్పరా. నేను మాట్లాడరు దాంతో. సత్య, ఐ లవ్ యూ సత్య. నేను చాలా బాధ పెట్టాను. పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత ప్రతిసారి నా వల్ల బాధపడుతూనే వచ్చావు. ఇంకా నేను బాధపడడం నాకు ఇష్టం లేదు సత్య. నేను ఈరోజు రిజైన్ చేసి ఆఫీస్ మానేస్తాను. 1 మంత్లో వేరే కంపెనీకి మారిపోతాను. అండ్ ఐ ప్రామిస్, లైఫ్లో నాకు ఎప్పుడూ వేరే అమ్మాయి వల్ల ఇబ్బంది రానివ్వండి సత్య. సత్య, ఐఎమ్ సారీ సత్య. ఐ లవ్ యూ. ఇక నుంచి నా లైఫ్ నువ్వే, నా ప్రియారిటీ కూడా నువ్వే. నువ్వు దూరం అయిపోతావని చాలా భయం వేసింది రామ్. ఇంకెప్పుడు నన్ను ఇలా భయపెట్టకు. సరే, నువ్వు ఆఫీస్ మారుతావని నేనేమి ఇలా అనట్లేదు. మనిషివి మారకుండా ఉంటే చాలు. నేను మారను సత్య. ఫస్ట్ నువ్వు వెళ్ళి మీ బాస్తో కూర్చొని మాట్లాడు. అంతగా అవ్వదు అనుకుంటే నేను వచ్చి సెట్ చేస్తాను, సరేనా? సరే, లవ్ యూ సత్య. సోను, నిన్న సిరి గురించి ఏదో చెప్తానన్నావు. ఎందుకు? తనని ఇంకా బాధ పెట్టడానికా?
కాదు, తను కొంచెం నార్మల్ చేద్దామని. చూడార్కే, సిరి నాకు చాలా కాలం నుండి తెలుసు. తను ఏదైనా వద్దనుకుంటే జీవితంలో మళ్ళీ దాని గురించి ఆలోచించదు. అదే కావాలనుకుంటే అస్సలు వదిలిపెట్టదు. అలా ఒక అబ్బాయిని కావాలనుకుంది. తను కూడా మన తెలుగు అబ్బాయే. ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ అయింది. ఆ గొడవ పెరిగి పెరిగి చివరికి సిరియే వద్దనుకుంది. కానీ ఆ టైంలో సిరి అబ్బాయినే వద్దంది అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అసలు అబ్బాయిలనే వద్దనుకుందని. తర్వాత ఇంతకాలానికి నిన్ను ఇష్టపడింది ఆర్కే. కానీ అసలు విషయం తెలిసే లోపే తను నిన్ను కావాలనుకుంటుంది. ఆర్కే, తను చాలా మంచిది ఆర్కే, కానీ కొంచెం మొండిది. నువ్వు చెప్తే అర్థం చేసుకుంటుంది. ట్రై టు టాక్ టు హర్. సిరి, ఐఎమ్ సారీ. నిన్న చాలా రూడ్గా మాట్లాడాను. నా సిచ్యువేషన్ అలాంటిది. కానీ నీ సైడ్ నుంచి ఆలోచిస్తే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ సిరి. మనం ఫ్రెండ్స్ అవుదామా? ఓన్లీ ఫ్రెండ్షిపే. ఐ లైక్ యువర్ కంపెనీ. నువ్వు పక్క నుండి మాట్లాడుతుంటే చాలు. సిరి, జస్ట్ ఫ్రెండ్సే కదా. హా, జస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ అందులో ఏ చేంజ్ ఉండదు కదా. అస్సలు ఉండదు. అయితే ఓకే, ఫ్రెండ్స్. చూసావారా, మనం మాట్లాడకపోతే అటు ఫీల్ అవుతాడు, అది ఇదేనన్నా. పాపం రా సత్య. పదరా. ఎక్కడికి? సత్య దగ్గరికి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆర్కే, మార్నింగ్ వచ్చి నేను పిక్ చేసుకుంటా. అంతొద్దు, నా కారు ఉంది, నేను వచ్చేస్తా. నేను ఫ్రెండ్లీగానే అడిగాను. నేను ఫ్రెండ్లీగానే చెప్తున్నాను, నేను వచ్చేస్తాలే. ఓకే, బాయ్. సరే, ఏడవకు. మార్నింగ్ రా, సత్యం పరిచయం చేస్తా. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతే నాకు ఇంకే బాధ ఉండదు. ఇప్పుడే పరిచయం చేసుకుంటా. ఈ టైంలో వద్దమ్మా, మళ్ళీ లేనిపోయిన డౌట్లన్నీ ఉంటాయి. మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి మీ ఫ్రెండ్షిప్. ఓకే, బాయ్. బాయ్. ఆర్కే, ఓకే, బాయ్. బాయ్. మీరేంట్రా నాతో మాట్లాడరు కానీ సత్య వంటనగానే వచ్చేస్తారా? సత్య, ఏమైంది? ఎలా వచ్చావ్? కార్లో. ఎవరితో వచ్చావ్? సిరి డ్రాప్ చేసింది. కానీ ఛీ! సిగ్గులేదా నీకు? పొద్దున్నే కదా ఇంకొకసారి బాధ పెట్టినని మాటిచ్చావ్. సాయంత్రానికి మళ్ళీ నీ బుద్ధి చూపించుకున్నావు. సత్య, నువ్వు అనుకున్నా ఏం లేదు. అసలు నువ్వు మాట్లాడకు. నీకు మాట్లాడే రైట్ కూడా లేదు. నువ్వు తప్పు చేసినప్పుడల్లా నేను శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు సారీ చెప్పినప్పుడల్లా నేను సర్దుకుంటున్నాను. నిన్ను నమ్మిన ప్రతిసారి నేను పిచ్చిదాన్ని అవుతున్నాను. ఇంకా నా వల్ల కాదు. సత్య, నిజంగానే మా మధ్య ఏం లేదు. అవును, ఏమీ లేదు. నువ్వు చాలా మంచోడివి. నేనే కళ్ళకు గంతలు కట్టుకొని గుడ్డిదానిలాగా వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతున్నా. అది కాదు సత్య, జస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ రేయ్, ఏం చెప్పారా మీరు? వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు ఈరోజు నిజం తెలిసింది. లేకపోతే లైఫ్ లాంగ్ నన్ను పిచ్చిదాన్ని చేస్తూనే ఉంటావు కదా. సత్య, వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నేనే తప్పు చేయలేదు. నాకేం చెప్పి వెళ్ళావు, నువ్వేం చేశావు? సత్య, ఆ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్లా ఉంటానన్నది, అందుకే తను డ్రాప్ చేస్తుంటే. ఫ్రెండ్ ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? ఛీ, నీ గురించి నాకు తెలీదా?
వాళ్ళు చెప్పింది నమ్ముతావు కానీ నేను చెప్పింది నమ్మవా? నమ్మను. నేను ఈ జన్మలో నమ్మను. నా కళ్ళ ముందు ఇంత నడిపిస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా? సత్య, నువ్వు కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావు. ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా. అవును, కోపం వస్తోంది. నా కళ్ళ ముందే ఇంత చండాలం జరుగుతుంటే కోపం రాదా? అయినా నీకెంతమంది కావాలి మోసం చేయడానికి? నేను ఆఫీస్లో అమ్మాయి, ఇంట్లో నాకు కనిపించకుండా నా చెల్లితో వచ్చి ఏమన్నావు? అయినా చిన్న పిల్లది, దాన్ని ఎలా మోసం చేయాలనిపించింది నీకు? ఛా! ఏం చేశాను రా నేను?